హాయ్ అండి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనసుతో అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఏం చేయబోతున్నానంటే ములక్కాయ టమాటా మిల్ మేకర్లు అయితే వండబోతున్నానండి. మీకైతే చూపిస్తాను చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ చూసేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈరోజైతే నేను ములక్కాయ టమాటా మిల్ మేకర్లు అయితే వండబోతున్నానండి. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ములక్కాయలు కూడా అయితే కోసేసుకున్నాను. ఇప్పుడైతే వండేస్తానండి. వండైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు చూడండి నేను సన్నగా అయితే కోసుకున్నాను. నేను గుమ్ములు మగ్గుతాయని. అయితే మగ్గనిద్దామండి. ఇవన్నీ చూడండి, ఇప్పుడైతే కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం టమాటాలు ఉల్లిపాయ గుమ్మునైతే మగ్గుతాయండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాను. 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. నేను చక్కగా చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా బాగా మగ్గుతున్నాయి కదా. ఉప్పు వేసుకున్నాను కదా, కారం పసుపు అయితే వేసుకుంటానండి. ఇప్పుడు ముక్కలు కూడా వేసుకుంటున్నాం.
ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే పోసుకుంటానండి. ఇప్పుడైతే కూర అయితే ఉడకనిద్దాం. కూర ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. ఇవ్వండి చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా కూర. ఇప్పుడైతే నేను మిల్లిమేకర్లు అయితే వేసుకుంటున్నాను. ఇవ్వండి, మిల్లిమేకర్లు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా సేపు అయితే ఉడకనిస్తానండి. ఇదిగోండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను చిన్న నిమ్మకాయ తీసుకున్నానండి, అది నిమ్మకాయ అయితే పోసుకుంటున్నాను. ఇదిగోండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను.